బీసీ రిజర్వేషన్ల సాధనా సమితి రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని జిల్లా చీఫ్ కన్వీనర్ నేలపట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల పాలిట యమపాశంగా మారిన జీవో 46ను తక్షణమే రద్దు చేసి చట్టబద్ధతతో కూడిన ప్రక్రియ ద్వారా రిజర్వేషన్లు కల్పించిన అనంతరం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. తలారి రాంబాబు, బాలయ్య, జగన్, శివకుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిరసన తెలపాలి కాబట్టి మరి కొంతమంది వచ్చి ఇక్కడ నిరసనని తెలియజేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా అగ్రకులాలు అణగారిన వర్గాలకు జరిగేటటువంటి వార్డు మెంబర్ ఎలక్షన్ల కానుంచి రేపు జరగబోయేటటువంటి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల వరకు ఈ ధోరణిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 42% 90 షెడ్యూల్లో పెట్టేంత వరకు ఈ పోరాటం ముందరికి పోతామని మరి సందర్భంగా తెలియజేస్తూ రాబోయేటటువంటి ఎన్నికల్లో మా అందరి తరఫున బీసీల కొరకు ప్రచారం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తాము. బీసీ ఎస్సీ ఎస్టీ ప్రతినిధులందరికీ, విద్యావంతులకి, మేధావులకి, ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం. కాంగ్రెస్ చేస్తున్నటువంటి ఈ నయవంచినటువంటి ఈ కుట్రపూరితమైనటువంటి నమ్మక ద్రోహమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోయేటటువంటి వార్డు మెంబరు ఎలక్షన్లలో ఖచ్చితంగా బొందబెట్టి ఎక్కడ అగ్రకులాలు వర్సెస్ బీసీలు పోటీ చేసినా, అగ్రకులాలు వర్సెస్ అణగారిన వర్గాలు పోటీ చేసినా, బీసీ ఎస్సీ ఎస్టీ జేఎస్సీ తరఫున, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి తరఫున, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం తరఫున మరియు వివిధ కుల సంఘాల నాయకత్వంలో ఖచ్చితంగా అగ్రకులాలు చేసేటటువంటి దగ్గర అణగారిన వర్గాల అభ్యర్థిని గెలిపించుకోవడానికి భారీ ఎత్తున క్యాన్వసింగ్ చేసి మరి అగ్రకులాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు తగిన బుద్ధి చెప్పి మరి బీసీ ఎస్సీ ఎస్టీల ఐక్యత ఏందో కూడా నల్గొండ జిల్లాలో సాడుతామని సందర్భంగా తెలియజేస్తూ ఇంత నమ్మక ద్రోహానికి గురికట్టినటువంటి ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత రాష్ట్ర నాయకత్వం రాష్ట్ర 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో వాళ్ళ యొక్క సూచనల మేర ఈరోజు ప్రతి జిల్లాలలో, అన్ని జిల్లాలలో అంబేద్కర్ విగ్రహం నిరసన తెలియజేస్తున్నాం. ప్రభుత్వం యొక్క ముండి వైఖరి, మోసమైన హామీలు ఇచ్చి అలాంటి మోసం చేసిన ప్రభుత్వానికి ఇవాళ నిరసనగా అన్ని జిల్లా కేంద్రంలో రాష్ట్ర నాయకత్వ సూచన ప్రకారం నిరసనలు తెలియజేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వము గతంలో చేసింది, ఇప్పుడు చేస్తుంది, ప్రజెంట్ కూడా మోసం చేస్తుంది. ఒక సామాజికం కాదు, బీసీలను ఎంత అనగదొక్కాలో అంత అనగదొక్కుతుంది. ఇదే 42% బీసీ రిజర్వేషన్ మీద కామారెడ్డిలో డిక్లరేషన్లో 26 పాయింట్లు పెట్టారు. 26లో ఒక్కటి కూడా సాధించింది మనకు పెట్టిందేం లేదు. బీసీ వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని మన పెద్దలు విశారదన్ మహారాజు గారు వారు బీసీ సాధన సమితిలో వాళ్ళు ఐక్యతగా ఉండి రిటైర్డ్ ఐఏఎస్ కలెక్టర్ గారు చిరంజీవి గారు, మరి జస్టిస్ ఈశ్వరయ్య గారు, బాలరాజు గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క సాధన కమిటీ ఏర్పాటు చేసుకొని బీసీల ఐక్యత కోసానికి, బీసీల యొక్క కోరికలు, వాళ్ళ యొక్క సాధనలు, సమస్యల సాధన కోసం పోరాడుతున్నాయి. ఈ పోరాటంలో మా ముందర పెద్దలు ఎంతో నిరంతరంగా కృషి చేస్తున్నారు. వారికి మా నల్గొండ 42% బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి వారికి సర్వదా కృషి చేస్తున్నాం. వారి బాటలోనే మేము ప్రయాణిస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మా తమ్ముళ్ళు పొద్దున్న నుంచి కష్టపడరు. ఇప్పుడు ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళంతా కూడా ఎలక్షన్లో పాల్గొనేందుకు ఊర్లో ఉన్నారు కాబట్టి ఈరోజు వాళ్ళకు కూడా, మా తమ్ముళ్ళకు కూడా ఈ యొక్క శుభాకాంక్షలు నిరసనకు రాకుండా అక్కడ ఉన్నతంగా శుభ చేసి ఏ విధంగానైనా అన్ని సీట్లలో అన్ని పోటీ చేయాలని మేము వారి యొక్క వారి సూచన ప్రకారంగా ఏ రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీలో రిజర్వేషన్ చేస్తూ ఓపెన్లో 50% రిజర్వేషన్లో కూడా మన బీసీలందరూ కూడా పోటీ చేయాలని చెప్పేసి నేను ఈ సభను కోరుతున్నాను. ఈ యొక్క ఆవేదన మాది ఇప్పటిది కాదు, గత 78 సంవత్సరాల నుంచి కూడా ఆవేదన చెందుతున్నాం. అనగానే ఉంటున్నాం. కేవలం
10% ఉన్న పిడికడు మంది ఉన్న రెడ్డి కులస్తులు అధిక వర్ణాలు వాళ్ళు పాలిస్తున్నారు. వాళ్ళు చేతులు ముడుచుకుంటున్నాం. వాళ్ళకు ఆర్థిక బలం ఉంది, కండ బలం ఉంది. ఈ విధంగా అన్ని బలాలు పెట్టి మనలో ఐక్యత లేకుండా డివైడెడ్ రూల్ చేసుకుంటూ మనని విడగొట్టి చేసి వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తున్నారు. అందుకే ఈ కేప అందరికీ అక్క చెల్లెలకు మీ కోరేది ఒకటే, చేతులెత్తి దండం పెడుతున్న అందరూ కూడా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళకు మనకే ఓటేయాలి. మనం ఎంతో మనకంటే మన ఓటు మనకే వేసుకొని ఈ యొక్క పెద్దల యొక్క నిరంతర కృషికి వాళ్ళకు గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అందుకే ప్రతి ఒక్కరు ఇంటిలో తన కుటుంబాన్ని మార్చాలని మా తమ్ముళ్ళ చెప్తున్నా. ఫస్ట్ బజారుకి వెళ్ళే ముందు, సమాజంలో తిరిగే ముందు మన కుటుంబంలో అక్క చెల్లెలు అన్న వాళ్ళందరూ కూడా మనం ఎందుకు చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం, మన కోసం పెద్ద మనుషులు ఏం చేస్తున్నారు అదే చేసుకుంటూ పోయి ఈ విధంగా చేసుకొని గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మంచి రిజల్ట్స్ తేవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా సహాయ సహకారం చేస్తామని, వాళ్ళు ఎక్కడ కూడా రమ్మన్నా కూడా మా కార్యకర్తలు మేము వాలంటరీగా వచ్చి స్వచ్ఛందంగా క్యాన్వాస్ చేస్తామని కూడా మేము సిద్ధంగా అని చెప్పేసి